మధ్యప్రదేశ్లోని ఒక గ్రామంలో పాఠశాల విద్యార్థులు చదువు కోసం రోజువారీ చేసే ప్రయాణం చూస్తే మీకు సర్వే సర్ఫర్స్ లేదా సూపర్ మారియో వీడియో గేమ్స్ లో కనిపించే సాహసాలు గుర్తొస్తాయి. విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు ఉధృతంగా ప్రవహిస్తున్న బేత్వా నదిపై ఉన్న ఇరుకైన స్టాప్ డ్యామ్ పై ఇలా ఎగురుతూ ప్రాణాలను పణంగా పెట్టి దాటుతుంటారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరంతా రోజు బడికి వెళ్లేందుకు సుమారు 8 నుంచి 10 కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి వెళ్లే మార్గాన్ని తప్పించుకోవడానికి ఇలా నదిని దాటుతున్నారు. ఈ దృశ్యాలు నెటిజన్లను విస్మయానికి గురి చేయడమే కాకుండా తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించడంతో స్థానిక యంత్రాంగం తక్షణమే స్పందించింది, చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది. బేత్వా నదికి అవతలి వైపు ఉన్న కరువా గ్రామానికి చెందిన ఈ పిల్లలు పాలాలోని హై స్కూల్లో చదువుకోవడానికి ప్రతిరోజు ఈ ప్రమాదకర మార్గాన్నే ఎంచుకుంటున్నారు. అసలు వేరే రోడ్డు ఉన్నప్పటికీ దాని ద్వారా వెళ్తే ప్రయాణం దూరం మరో 8 నుంచి 10 కిలోమీటర్లు పెరుగుతుందని, అందుకే సమయం తగ్గించుకోవడానికి పిల్లలు ఈ డ్యామ్ ను దాటుతున్నారని విదిశా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ క్షితిజ్ శర్మ తెలిపారు. ఈ ఇబ్బందిని నివారించడానికి సురక్షితమైన సుదీర్ఘ మార్గంలో ప్రయాణించేలా విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే నదిపై తాత్కాలిక వారధి నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని అన్నారు. అంతేకాకుండా ఈ విద్యార్థుల గ్రామానికి సమీపంలోనే కొత్త పాఠశాలను ప్రారంభించేందుకు కూడా యోచిస్తున్నామని అధికారులు వెల్లడించారు. అయితే తమకు వేరే ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల గత 4-5 ఏళ్లుగా తాము రోజు ఈ విధంగానే నదిని దాటుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. అయితే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు విద్యాశాఖ గాని స్థానిక పాలనా యంత్రాంగం గాని ఈ సమస్యను ఎందుకు పట్టించుకోలేదని అంటున్నారు. ప్రమాదం జరిగే వరకు ఎదురు చూస్తారా అని అధికారుల తీరును తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు.